ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ABN ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. చూద్దాం, దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలు ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలు ట్రేడ్ అవుతున్నాయి. లార్సెన్ జియో ఫైనాన్షియల్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, మ్యాక్స్ హెల్త్ కేర్, టాటా స్టీల్, అపోలో హాస్పిటల్, సిప్లా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్, నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ ఉన్నత స్థాయిల వద్ద అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొని ప్రస్తుతం ఆ స్థాయిల వద్ద స్థిరపడుతున్నాయి. సో నిఫ్టీ కొత్త గరిష్టాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తుందా? ఒకవేళ చేస్తే ఎప్పుడు చేస్తుంది? అండ్ ఈ దశలో చార్ట్లు నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ గురించి ఏం సూచిస్తున్నాయి సార్? అంటే మొత్తం ఓవరాల్ గా దీనికి సంబంధించి ఏం చెప్తారు? మనకు చూస్తే అంటే ఈ మంత్ ఫస్ట్ రోజు ఆల్మోస్ట్ 24,600 ఉన్న నిఫ్టీ ఆల్మోస్ట్ 26,100. సో 16 పాయింట్స్ దాకా మనకు పెరగటం చేసాం. లాస్ట్ 7 సెషన్స్ గా మనం చూస్తే కనుక ఒక టైట్ రేంజ్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. సో ఇప్పుడే మీరు అన్నట్టు ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 26,277, అది చాలా చాలా దగ్గరగా కనపడుతున్నప్పటికీ ఐ థింక్ 23rd రోజు మనకి 26,104 నుంచి రివర్స్ అవటం చేసాం. సో ఒక రేంజ్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది జరుగుతుంది. ఆ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది మనం కొన్ని రోజుల్లో వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 26,104 క్రాస్ అవుతేనే నెక్స్ట్ 170 పాయింట్స్ ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో అక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ ప్రాబ్లీ స్వింగ్ లో ఏదైతే మనం చూస్తున్నాం 25,700 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ ఒక రేంజ్ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తుంది 24,718. అఫ్ కోర్స్ ఒకవేళ 24,718 కట్ అవుతే కనుక 25,718 కట్ అవుతే కనుక 25,587 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో అదొక మేజర్ సపోర్ట్ ఉంటుంది. సో స్ట్రాటజీ షుడ్ బి బై ఆన్ డిప్స్ అని చెప్పుకోవాలి. సపోర్ట్ జోన్ ఆర్ డిమాండ్ జోన్ ఏదంటే 25,718 నుంచి 25,587 మధ్యలో కొనే ప్రయత్నం చేయాలి. లేదు అంటే కనుక 26,104 క్రాస్ అయినాక మేబీ దట్ ఆల్ టైమ్ హై 26,277 దాటితే అగైన్ మేబీ ఇంకో 300-400 పాయింట్స్ కూడా అప్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఆల్ ఇన్ ఆల్ యాజ్ ఆఫ్ నౌ రేంజ్ 25,700 నుంచి 26,100 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ ప్యాటర్న్ మనం చూస్తున్నాం. 23rd రోజు 58,570 దగ్గర టాప్ అవుట్ అవటం చూసాం. అక్కడ నుంచి కరెక్ట్ అవుతూ 57,650 అంటే 1000 పాయింట్స్ కరెక్ట్ అవటం చూస్తున్నాం. మేబీ ఆ రేంజ్ అనేది ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ 57,480 అండ్ 58,577 ఈ 1200 పాయింట్స్ ఆర్ 1100 పాయింట్స్ లోనే ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా బై ఆన్ డిప్ స్ట్రాటజీని అవలంబించాలి. కాకపోతే ఇక్కడే కొంటే రిస్క్ టు రివార్డ్ అంత ఫేవరబుల్ గా ఉండదు కాబట్టి ప్రాబ్లీ ఒక 400-500 పాయింట్స్ పడితే కనుక ఐ థింక్ లాంగ్ పొజిషన్ కి చాలా చాలా అనుకోగా ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ కూడా. రైట్ సార్, కాలర్ రెడీగా ఉన్నారు సార్. మధు గారు బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ CG పవర్ నా దగ్గర 780లో ఉన్నాయి సార్ 1000 షేర్స్. అవి ఎట్లా సార్? అది ఇంకా హోల్డ్ చేసుకోవచ్చు, యావరేజ్ చేయొచ్చు? మీరు కొన్న ప్రైస్ 780 ఆల్మోస్ట్ అక్కడే ఉందండి. 30-40 రూపీస్ పడతాం అనేది ఇట్స్ నాట్ ఏ గ్రేట్ డీల్. సో మీరు నా ఉద్దేశంలో లాస్ట్ మంత్ ఏదైతే బుల్లిష్ టోన్ ఉన్నప్పుడు మీరు కొన్నట్టున్నారు. 797 హై వెళ్ళి 740 దాకా రావటం చూస్తున్నాం. మంచి షేర్ హైలో ఉన్నప్పుడు దేర్ వుడ్ బి సమ్ ట్రబుల్ అండి. బట్ డెఫినెట్లీ అదే స్టాక్ ఇంకా డీసెంట్ కరెక్షన్ వస్తేనే యూ షుడ్ ట్రై టు బై. సో 3 days లో 717 అండ్ ప్రాబ్లీ 692 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది CG పవర్, విచ్ ఇస్ 200-day మూవింగ్ యావరేజ్. సో ఉన్న స్టాక్ అయితే డెఫినెట్లీ ఇట్స్ ఏ హోల్డ్ అండి. బట్ మీరు ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవాలి అంటే కనుక 690 to 700 మధ్యలో వస్తేనే యూ షుడ్ ట్రై టు బై. ఈవెన్చువలీ ఇన్ ద నెక్స్ట్ 1.5 year లో ఇది ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 870 దాకా అప్ సైడ్ వెళ్ళే పొటెన్షియల్ ఉంది ఈ స్టాక్ కి, CG పవర్ కి. సో ఉన్న పొజిషన్ హోల్డ్ అండ్ 690 అలా వస్తే కనుక యావరేజ్ కూడా సజెస్ట్ చేయొచ్చు. రైట్ సార్, నెక్స్ట్ వెంకటస్వామి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి సార్, చెప్పండి. డివిస్ ప్రాఫిట్ లో ఉన్నానండి, హోల్డ్ చేయాలా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా? 1 క్వశ్చన్. సెకండ్ వన్, బ్లూ జెట్ లాస్ట్ లో ఉన్నాము, లాస్ట్ బుక్ చేయాలా హోల్డ్ చేయాలా? సెకండ్ స్టాక్ ఏదన్నారండి? ఫస్ట్ డివిస్ అండి, రెండోది బ్లూ జెట్ హెల్త్ కేర్. రైట్, దివీస్ ప్రాబ్లీ ఐ థింక్ మీకు ప్రాఫిట్ లో ఉంటే బుక్ చేద్దాం అంటే కనుక దెర్ ఇస్ నో ఆన్సర్ ఫర్ దట్ అండి. ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ వెరీ గ్రేట్ నేమ్. ఒకవేళ మీరు ట్రేడింగ్ బెట్ లాగా తీసుకున్నారు అంటే కనుక ఎస్ అని చెప్తాను. బట్ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే కనుక నా ఉద్దేశంలో దివీస్ ని షుడ్ హోల్డ్ ఫర్ లాంగ్ టర్మ్. సో ఈవెన్చువల్లీ ఇది 7,071 ఏదైతే లైఫ్ టైం హై ఉందో అది కూడా క్రాస్ అయ్యి 8,000 వరకు అయితే డెఫినెట్లీ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది 1 year హోల్డ్ చేస్తే.
బట్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, ఐ థింక్ మీరు ప్రాఫిట్ లో ఉన్నారంటున్నారు. షార్ట్ టర్మ్ కోసం అయితే యూ షుడ్ ట్రై టు బుక్ పార్షియల్ ప్రాఫిట్స్ అండి. ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లోనే ఈ స్టాక్ 56 నుంచి ఆల్మోస్ట్ 66 దాకా 1000 పాయింట్స్ పెరిగినాక కొద్దిగా సైడ్ వేస్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ బ్లూ జెట్ ప్రాబ్లీ షుడ్ హోల్డ్ ఆన్ నవ్ అండి, ఎందుకంటే ఇది ప్రీవియస్ లో ఏదైతే ఉందో 625 మనకు ఆల్రెడీ రావటం చూసాం ఈ ఏప్రిల్లో. దాని తర్వాత ఇట్ వెంట్ అప్ టు 1027. సో ఈ స్టాక్ ఒకవేళ మీరు టెక్నికల్ ఆర్ మేబీ ట్రేడింగ్ కోసం తీసుకొని ఉంటే కనుక యూ డోంట్ హ్యావ్ చాయిస్ అండి. 598 కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అండ్ పుల్ బ్యాక్ వచ్చి ప్రాబ్లీ స్వింగ్ హై ఏదైతే ఉందో 759 వస్తే కనుక బ్లూ జెట్ లో యూ షుడ్ ట్రై టు ఎక్సిట్. సో ఓవరాల్ వీక్ స్టాక్ ఇది. 2 ఆప్షన్స్, ఒకటి స్టాప్ లాస్ పెట్టుకోవడం, ఒకటి పుల్ బ్యాక్ లో ఎగ్జిట్ అవడం. రైట్, నెక్స్ట్ కాల్ రుమాన్ గారు కాల్ చేస్తున్నారండి. గుడ్ మార్నింగ్ సార్. హలో హలో సార్, చెప్పండి. రాజర్ గారు గుడ్ మార్నింగ్ అండి. నాకు 2 స్టాక్స్ మీద ఇన్ఫర్మేషన్ కావాలండి. ఫస్ట్ స్టాక్ వచ్చి హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్, ఇప్పుడు మనం పొజిషన్ తీసుకోవచ్చా అండి. ఇంకొకటి వచ్చి వింటా ల్యాబ్స్ అండి, ఇప్పుడు పొజిషన్ తీసుకోవచ్చా అండి కరెంట్ ప్రైస్ లో. ఐ థింక్ లీవర్ మీకు టైం ఫ్రేమ్ అట్లీస్ట్ 3 to 5 quarters ఉంటే కనుక డెఫినెట్లీ యూ షుడ్ స్టార్ట్ బయింగ్. ఎందుకంటే ఈ స్టాక్ ఒక బేస్ అయితే ఫార్మ్ అవుట్ అని చూస్తున్నాం 2136 దగ్గర మార్చ్ లో. దాని తర్వాత ఇన్ఫాక్ట్ లాస్ట్ మంత్ హై కూడా 2750 దాకా వెళ్ళటం చూసాం. సో ఈవెన్చువల్లీ మనకి ఏంటంటే అంటే August 15th రోజు మన నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే GST 2 రెజీమ్ అనౌన్స్ చేశారో ప్రాబ్లీ దట్స్ వేర్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద FMCG నేమ్స్ కూడా చాలా ర్యాలీ వచ్చాయి, ఇప్పుడు కరెక్ట్ అవుతున్నాయి. దట్స్ ఎ గుడ్ థింగ్. ఫస్ట్ థింగ్ 200-day మూవింగ్ యావరేజ్ దగ్గర ట్రేడ్ అవుతుంది 2470. ఇక్కడ మీరు ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో షుడ్ బై. బై ద టైం 2250 వచ్చేసరికి మీరు హిందుస్థాన్ లెవెల్ లో ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉండొచ్చు 3 to 5 quarters ఉంటే. వింతా ల్యాబ్స్ ప్రాబ్లీ ఇట్ వుడ్ బి లిటిల్ రిస్కీ బెట్ అండి, ఎందుకంటే ఇది వెరీ వెరీ హై బీటా నేమ్. సో ఈ స్టాక్ మనం చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ ఆర్ క్వార్టర్ వీక్స్ గా మనం చూస్తే కనుక హ్యూజ్ వాలటాలిటీ ఎగ్జిబిట్ చేస్తున్న నేమ్ ఇది. సో జూలైలో ఆల్మోస్ట్ 448 ఉన్న స్టాక్ 900 దాకా రావటం చూసాం. సో డబుల్ అవటం చూసాం విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 3 to 4 months. దాని తర్వాత కరెక్ట్ అయ్యి ఇట్ కేమ్ టు 700. సో ఈవెన్చువల్లీ మనకి వీక్లీ చార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక 648 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. దాని తర్వాత 577 అనేది 200-day మూవింగ్ యావరేజ్. సో ఇంకో 30-40 రూపీస్ కిందకు వస్తేనే షుడ్ ట్రై టు బై. 664 లాస్ట్ వీక్ లో, అండ్ ఇన్ఫాక్ట్ ఈ వీక్ లో కూడా 661, మేబీ 660 నుంచి 570 మధ్యలో మీకు అట్లీస్ట్ 3 to 4 quarters అంటే 1 year టైం ఫ్రేమ్ ఉంటేనే వింతా ల్యాబ్ అక్యుములేట్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ కాలర్ అనిల్ గారు కాల్ చేస్తున్నారండి. గుడ్ మార్నింగ్ సార్. హలో అనిల్ గారు. ఓకే, కాల్ కట్ అయినట్టుంది. నెక్స్ట్ కాల్ రామకృష్ణ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఈ రేట్లో అశోక బిల్కాన్ ఎంత వస్తుంది? అశోక బిల్కాన్ ప్రాబ్లీ ఇట్స్ నాట్ ఏ గ్రేట్ నేమ్ అండి. కొద్దిగా సైడ్ వేస్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఆల్రెడీ ఇది జనవరి నుంచి 313 నుంచి అరౌండ్ 150 దాకా కరెక్ట్ అవటం చూసాం. 193 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో మీ ట్రేడింగ్ బెట్ కింద ఈ స్టాక్ ని చూస్ చేయొచ్చు. అది కూడా 2 price points లో షుడ్ చూస్. సో బిట్వీన్ 193 and 172, అండ్ స్ట్రిక్ట్లీ 158 కింద స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి. అదేవిధంగా 230 నుంచి మేబీ 260 మధ్యలో యూ షుడ్ ట్రై టు ఎక్సిట్. సో అశోక బిల్కాన్ ఓన్లీ ఫర్ ట్రేడింగ్ వీ షుడ్ కన్సిడర్. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ కొండారెడ్డి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. హలో నమస్తే. కొండారెడ్డి గారు, మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, ఫోన్ లైన్ కట్ అవుతుంది. నమస్తే సార్ మాట్లాడండి. నమస్తే అండి. సార్ ఈ టైంలో జ్యోతి సిఎన్సీ తీసుకోవచ్చని చెప్పండి. ఏదండి? జ్యోతి సిఎన్సీ అండి. ఓకే, జ్యోతి సిఎన్సీ కరెంట్లీ కన్సాలిడేషన్ అండ్ కరెక్షన్ కి గురవుతున్న నేమ్ అండి. ఇది మనం చూసాం లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో 1500 ఒక టాప్ అవుట్ అవటం చూసాం. అదేవిధంగా మార్చ్ లో 760 రావటం చూసాం. దాని తర్వాత ఇట్స్ మేకింగ్ ఏ కన్సాలిడేషన్ అండ్ ఒక టైట్ రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ 750 అనుకోవచ్చు, అండ్ హైయర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ మనకి 1084 అనుకోవచ్చు. సో లోవర్ ఎండ్ ఆఫ్ రేంజ్ వచ్చినప్పుడు డెఫినెట్లీ షుడ్ కన్సిడర్ అండి. ఒకటే ప్రైస్ పాయింట్ కాకుండా 874 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. అప్ టు 750 జ్యోతి సిఎన్సీ మీరు అక్యుములేట్ చేసే ప్రయత్నం చేయాలి. బట్ అట్ ద సేమ్ టైం 1080 నుంచి 1280 మధ్యలో రెసిస్టెన్స్ పాయింట్ కూడా ఉంది కాబట్టి అక్కడ కూడా సెల్ చేసే ప్రయత్నం మీరు చేయాలి. సో యాజ్ ఆఫ్ నౌ షార్ట్ టర్మ్ కి అయితే ఈ షుడ్ అక్యుములేట్ అనే చార్ట్ సజెస్ట్ చేస్తుంది. రైట్
సార్, గత కొన్ని వారాలుగా ప్లాట్ఫామ్ లేదా నూతన యుగ సంస్థల స్టాకుల్లో భారీ కొనుగోలు ఆసక్తి కనిపిస్తుంది. సో ఈ రంగంలో ప్రస్తుతం ఎటువంటి స్టాకులను పరిగణలోకి తీసుకోవచ్చు అంటారు? ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ లో ఒక మేజర్ బయింగ్ అయిపోయిందండి. స్టాక్స్ కూడా కొద్దిగా టాప్ అవుట్ అయినట్టు అనిపిస్తున్నాయి అండ్ ప్రాబ్లీ ఒక కరెక్షన్ కి గురై బయింగ్ ఆపర్చునిటీ కూడా ఇస్తున్నట్టు మనకి చార్ట్స్ పరంగా తెలుస్తుంది. సో ఐ థింక్ యూ షుడ్ బి విత్ ద లీడర్స్. సో నా ఉద్దేశంలో నిఫ్టీలో ఏదైతే రీసెంట్లీ ఇన్కార్పొరేట్ అయిందో ఎటర్నల్, ఐ థింక్ ఎల్స్వైల్ జొమాటో ఏదైతే ఉందో దాని నేమ్ కూడా మార్చారు ఎటర్నల్ అని. సో ఈ స్టాక్ రిజల్ట్స్ తర్వాత ఆల్మోస్ట్ 360 దాకా వెళ్ళి కరెంట్లీ 329, అంటే టాప్ నుంచి ఒక 10 to 12% కరెక్ట్ అవటం చూసాం. అండ్ 312 అండ్ 308 అనేది ఒక మేజర్ డిమాండ్ జోన్. సో ఒకవేళ మార్కెట్ కరెక్ట్ అవుతే కనుక ఇది కరెక్ట్ అవ్వదని కాదు, బట్ డెఫినెట్లీ వన్ షుడ్ స్టార్ట్ అక్యుములేటింగ్. ఎందుకంటే మొత్తం క్వాంటిటీ మనం లోలో కొనలేం కాబట్టి ఒక ప్రైస్ రేంజ్ అని తీసుకొని వీ షుడ్ ట్రై టు అక్యుములేట్ అండి. 3 to 4 quarters అంటే 1 year టైం ఫ్రేమ్ లో if somebody is happy with 15 to 20% kind of return, I think eternal one should look and 310 వరకు అక్యుములేట్ చేసే ప్రయత్నం చేయాలి. కరెంట్ మార్కెట్ ప్రైస్ 329 దగ్గర ఉంది. రైట్, నెక్స్ట్ కాలర్ లతా గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే రాజేంద్ర గారు. నా దగ్గర ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ అండ్ ఇంద్రప్రస్థ మెడికల్ కార్పొరేషన్ ఉన్నాయండి. అవి కొంచెం పెరగట్లేదు అండ్ ఎందుకు టారిల్ 450 అలా పడిపోతుందో తెలియట్లేదండి. కొంచెం ఆ రెండింటి గురించి చెప్పగలరా? ఇంద్రప్రస్థ మెడికల్ కార్పొరేషన్ అండ్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్. బేసికలీ మనకి మార్కెట్ యాక్చువల్లీ చూస్తే అండి ఫ్రంట్ లైన్ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ లాస్ట్ 5 to 6 weeks గా ట్రేడింగ్ చూస్తే కనుక. బట్ మిడ్ క్యాప్స్ అండ్ సబ్ మిడ్ క్యాప్స్ లో దెర్ ఇస్ నో యాక్షన్ అనే చెప్పాలి. సో వన్ ఈవెంట్ ఏదైనా వచ్చి మార్కెట్ స్టాక్ పెరిగినా కూడా ఇన్ కేస్ ఫిజిల్ అవుట్ అయిపోవడం చూస్తున్నాం. అండ్ రిజల్ట్స్ బాగున్నప్పుడు వీ షుడ్ ట్రై, ఐ మీన్ ఆ స్టాక్ ని చాలా చాలా బీటింగ్ చేయడం కూడా మనం చూస్తున్నాం. సో మీ దగ్గర ఉన్న రెండు కూడా దే నాట్ దట్ గ్రేట్ నేమ్. సో ఇంద్రప్రస్థ మెడిసిన్ అండ్ ట్రాన్స్ఫార్మర్ రెక్టిఫైర్స్ ఈ రెండు కూడా యాక్షన్ ఆర్ ప్రాబ్లీ లైమ్ లైట్ లో ఉండే నేమ్స్ కూడా కాదు అవి. సో డెఫినెట్లీ షుడ్ వెయిట్ ఫర్ రిజల్ట్స్ అండి. ఎక్కడైతే రిజల్ట్స్ చాలా బాగుంటాయో ఆ రెండు స్టాక్స్ లో మేబీ ఒక మంచి ర్యాలీ వస్తే కనుక ఐ షుడ్ ట్రై టు బుక్ ప్రాఫిట్స్ అనే నా సజెషన్. లేదు లాంగ్ టర్మ్ ఉంటాను నెక్స్ట్ 2 to 3 quarters అంటే కనుక యూ కెన్ హోల్డ్. దే ఆర్ డీసెంట్ నేమ్స్ బట్ నాట్ లైమ్ లైట్ లో ఉండే స్టాక్స్ అయితే కాదు రెండు కూడా. గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. నాకు యూటీఐ ఏఎంసీ కోసం చెప్పండి సార్. ఈ సెప్టెంబర్ రిజల్ట్స్ బాగలేవు కానీ రేట్లు తగ్గాయి. నా దగ్గర షేర్స్ ఉన్నాయి, హోల్డ్ చేయమంటారా సేల్ చేసేయమంటారా? నిన్న మనం చూసామండి ఈవెన్ రిజల్ట్స్ బాగోపోయినా కూడా ప్రాబ్లీ ఇంకో న్యూస్ కూడా రావటం చూసాం. సెబీ నుంచి ఏదైతే డిస్ట్రిబ్యూటర్ కమిషన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని కూడా ట్వీక్ చేస్తామని ఒక వైట్ పేపర్ కూడా రిలీజ్ చేయడం చూసాం. సో వన్ థింగ్ మనం ఇక్కడ చూడాల్సింది అంటే యూటీఐ ఏఎంసీ మార్చ్ లో ఆల్మోస్ట్ 900 రూపీస్ ఉన్న స్టాక్ ఒక న్యూ హై వెళ్ళటం చూసాం 1494 దాకా. సో అక్కడి నుంచి కొద్దిగా కరెక్ట్ అవటం చూసాం. ఇన్ కేస్ మీకు లాంగ్ టర్మ్ కి అయితే డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ నేమ్ అండి. సో మోస్ట్ ఆఫ్ ద ఏఎంసీ కంపెనీస్ నియర్ టు ద లైఫ్ టైమ్ హై ట్రేడ్ అవుతున్నాయి. అఫ్ కోర్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా కొద్దిగా కరెక్షన్ కూడా గురవుతున్నాయి. నా ఉద్దేశంలో నెక్స్ట్ 1 year ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ 20% కైండ్ ఆఫ్ రిటర్న్ యూ షుడ్ హోల్డ్ అనే నా సజెషన్ యూటీఐ ఏఎంసీ. రైట్, నెక్స్ట్ కాలర్ యాదగిరి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. సార్ మేడం చెప్పండి. నా డౌట్ వచ్చి అంబుజా సిమెంట్స్. హలో హలో సార్ మాట్లాడండి సార్. అంబుజా సిమెంట్స్ ఒకటి మేడం. సెకండ్ వచ్చి హెచ్డిఎఫ్సి ఫైనాన్స్ సర్వీసెస్. అది హోల్డ్ చేయమంటారా సేల్ చేయమంటారా? తీసుకున్నప్పటి నుంచి లాస్ట్ లోనే ఉంది. రైట్, ఐ థింక్ అంబుజా సిమెంట్ మనం చూసామండి లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా ఒక సైడ్ వేస్ నుంచి అప్ ట్రెండ్ లోనే ట్రేడ్ అవుతున్న నేమ్ అది. ఎందుకంటే అదానీస్ ఎప్పుడైతే తీసుకున్నారో ఒక బేస్ ఫార్మేషన్ జరిగింది 455 ఆ రేంజ్ లో. ఆఫ్ కోర్స్ టాప్ లో 706 నుంచి కరెక్ట్ కూడా అవటం చూసాం. ఐ థింక్ అంబుజా మీకు అట్లీస్ట్ 2-3 quarters అంటే 1 year టైం ఫ్రేమ్ ఉంటే కనుక ఇట్స్ ఏ హోల్డ్ అని నేను సజెషన్ చేస్తాను. అండ్ 512 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది ఆ స్టాక్ కి. కరెంట్లీ 570 దగ్గర ట్రేడ్ అవుతున్న నేమ్. సో అంబుజా ఇస్ ఏ హోల్డ్. 512 వస్తే కూడా యాడ్ అనే చెప్పాలి. హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇంకా ప్రైస్ డిస్కవరీ అవ్వలేదండి. ఎందుకంటే ఇది జూలైలో లిస్ట్ అయిన నేమ్, చాలా చాలా హైప్ ఉన్న స్టాక్ ఇది. సో 2 years బ్యాక్ మనం గ్రే మార్కెట్ లో చూస్తే కనుక ఇది ఆల్మోస్ట్ 1100 వరకు కూడా ట్రేడ్ అవటం చూసాం. బట్ వాళ్ళు 740కే ఇష్యూ తీసుకురావటం చూసాం. సో జూలైలో 891 దాకా హై వెళ్ళటం చూసాం. అండ్ దాని తర్వాత ఒక లోవర్ లో ఫార్మేషన్ జరుగుతుంది 720, 730 ఆ రేంజ్ అనేది. సో ప్రైస్ డిస్కవరీ ఇంకా అవ్వలేదని అనిపిస్తుంది ఈ స్టాక్ లో. మేబీ ఇది 680 అలా వస్తే కనుక యావరేజ్ చేసే ప్రయత్నం చేయాలి కొద్దిగా రిస్క్ తీసుకుని. బట్ అగైన్ దీనిలో స్ట్రెంత్ రావాలంటే అట్లీస్ట్ 800 క్రాస్ అయినాకే స్ట్రెంత్ వస్తుంది. అక్కడ వరకు
మేబీ 680 నుంచి 800 రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ హెచ్డిబి ఫైనాన్షియల్ ఎక్కువ కనిపిస్తుంది. రైట్, నెక్స్ట్ కాలర్ లక్ష్మి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. నా దగ్గర క్వాలిటీ పవర్ అండ్ పూనావాలా ఉన్నాయండి. వారి రెండు స్టాక్ల గురించి నేను ట్రేడింగ్ పర్పస్ కోసమే తీసుకున్నాను. సో వాటి గురించి కొంచెం రేంజెస్ చెప్పగలరా? ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలి? పూనావాలా ప్రాబ్లీ మనం చూసాం లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో ఒక మంచి యాక్షన్ వచ్చిన స్టాక్ అండి. మోస్ట్ ఆఫ్ ద ఫినాన్షియల్ నేమ్స్ ఎలా అయితే పెరిగాయి ఈ స్టాక్ కూడా అలానే పెరగటం చూసాం. బట్ దీని ఆల్ టైమ్ హై 514. ఇన్ఫాక్ట్ ఈ మంత్ 570 దాటతం చూసాం. సో ఎక్స్టెండింగ్ టాప్ ఫామ్ అయినప్పుడు దేర్ వుడ్ బి సమ్ కరెక్షన్స్ అండ్ సైడ్ వేస్ జోన్ లోకి వెళ్ళటం చూస్తున్నాం మనం. సో లాస్ట్ 5-6 months లోనే ఈ స్టాక్ 267 to 570 ఇలా డబుల్ అయినప్పుడు కన్సాలిడేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ మంచిది కూడా. సో కరెంట్లీ 487 దగ్గర ట్రేడ్ అవుతున్న నేమ్ 451 and 429 అనేది ఒక క్లియర్ డిమాండ్ జోన్ గా మనకి చార్ట్స్ లో చూపిస్తుంది పూనావాలా ఫైనాన్స్. మేబీ ఆ ప్రైస్ వస్తే కనుక మీరు డెఫినెట్లీ ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయొచ్చు, ఈవెన్ ట్రేడింగ్ పర్పస్ కూడా. బిట్వీన్ 450 అండ్ బై ది టైం 430 వచ్చేసరికి ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉండాలి పూనావాలాలో. రైట్, నెక్స్ట్ కాలర్ ప్రకాష్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి. మాకు గోల్డ్ గురించి తెలుసుకోవాలని ఉందండి. అంటే గోల్డ్ మార్కెట్ ఏమైనా రేట్ పడుతుందా ఇప్పుడు కొనుక్కోవడానికి? ఫిజికల్ గోల్డ్ అండి. హలో హలో నమస్తే అండి. మాకు గోల్డ్ కొద్దిగా మ్యారేజ్ ఉందండి. మ్యారేజ్ కోసం మార్చి లోపల తీసుకోవాలనుకుంటున్నాము. ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయి, ఎప్పుడు తీసుకోమంటారు? కొద్దిగా మ్యారేజ్ పర్పస్ అండి, ఇన్వెస్ట్మెంట్ కాదు. అది మీరు కొద్దిగా చూసి. ఎప్పుడు కూడా ఈవెంట్ ఉంటే మనకి వీ షుడ్ నాట్ టేక్ ఛాన్స్ అండి. అఫ్ కోర్స్ మీకు ఇంకా 6 months టైం ఉంది అంటున్నారు, మార్చ్ కల్లా అంటున్నారు. మీరు ఒక ఫేజ్ మేనర్ లో కొనే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనం గోల్డ్ చూసాం ఇన్ఫాక్ట్ లాస్ట్ 1.5 year లోనే డబుల్ అవుట్ అని చూసాం. 65,000 నుంచి 1,30,000 ఏదైతే పెరిగిందో డబుల్ అవుట్ అని చూసాం. అఫ్ కోర్స్ అన్చార్టెడ్ జోన్ లోనే ట్రేడ్ అయింది మొన్నటి వరకు. దాని తర్వాత ఒక కరెక్షన్ కి గురవటం చూసాం. సో చార్ట్స్ పరంగా మనం చూస్తే కనుక 1,12,000 అనేది ఒక మేజర్ సపోర్ట్ చూపిస్తుంది ఇప్పుడు. అంటే ఇక్కడ నుంచి ఒక 8-9,000 points పడితే కనుక ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది ఆ స్టాక్ కి షార్ట్ టర్మ్ ది. అండ్ మేబీ వర్స్ట్ కేస్ ఒకవేళ గోల్డ్ లో ఒక బిగ్ సెల్ ఆఫ్ వస్తే కనుక సబ్ 1 lakh అంటే ఇక్కడ నుంచి కూడా ఒక 19 to 20,000 వరకు పడే ఛాన్స్ ఉంది, విచ్ ఇస్ క్లోజ్ టు 20%. సో నాట్ టు మిస్ అవుట్, నా సజెషన్ అయితే ఒక 20% ఇక్కడ మీరు తీసుకోవాలి. టాప్ నుంచి ఆల్రెడీ ఒక 10% కరెక్ట్ అయింది కాబట్టి బై ద టైమ్ అది 1,10,000 వచ్చేసరికి మీ రిక్వైర్మెంట్ ఎంత ఉందో మార్చ్ కి అట్లీస్ట్ యూ షుడ్ ట్రై టు బై. ఎందుకంటే ఒకవేళ గ్లోబ్ ఈవెంట్స్ ఇంకా కూడా వర్సన్ అవుతే కనుక గోల్డ్ లోనే ఫస్ట్ బై జరుగుతుంది కాబట్టి అది మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, 1,18,000 నుంచి 1,10,000 మధ్యలో మీ రిక్వైర్మెంట్ ఎంత ఉందో అంత యూ షుడ్ బై. తర్వాత ఒక 10,000 పడినా కూడా దెర్ ఇస్ నో హార్మ్, మళ్ళా 1,10,000 ఈజీగా అప్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. రైట్, నెక్స్ట్ కాలర్ శర్మ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం అండి. యాక్షన్ కన్స్ట్రక్షన్ మోల్టెక్ ప్యాకేజీ నిన్న 7%, ఇవాళ 5% తగ్గించారు. కారణం ఏంటి సార్? మోల్టెక్ ప్యాకేజింగ్ అండి, మేబీ సమ్ ఈవెంట్ ఉండొచ్చు సార్. నిన్న స్టాక్ మీరు అన్నట్టు వాల్యూమ్ తోటి పడుతుంది చూసాం మనం. సో దీనిలో యావరేజ్ వాల్యూమ్ 44,000 to 50,000 అయ్యేది. నిన్న క్లోజ్ టు 2.5 lakhs వాల్యూమ్ జరిగింది. ఈ రోజు ఇంకా వాల్యూమ్ అవ్వలేదు, 55,000 జరిగింది. మేబీ సమ్ రీజన్ ఉండొచ్చు అండి, కార్పొరేట్ డెవలప్మెంట్ ఆర్ రిజల్ట్స్ ఏదన్నా, ఐ డోంట్ ట్రాక్ డెఫినెట్లీ. బట్ ఈవెన్చువలీ ఇది ఒక బై జోన్ ఆర్ సపోర్ట్ జోన్ కి రావటం చూస్తున్నాం. సో కరెంట్లీ 200-day మూవింగ్ యావరేజ్ దగ్గర ట్రేడ్ అవుతుంది 733 అండ్ స్వింగ్ లో 695. సో అక్కడ ఒక మంచి సపోర్ట్ ఉండే ఛాన్సెస్ ఉంది, అబౌట్ 7-8 rupees కింద. ఐ థింక్ ఇది ఒక టైట్ రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. 690 నుంచి ఐ థింక్ 820 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఏస్ కన్స్ట్రక్షన్ కూడా చాలా చాలా సైడ్ వేస్ లో అండ్ ఒక టైట్ రేంజ్ లో ట్రేడ్ అవుతున్న నేమ్ ఇది కూడా. బిట్వీన్ 930 and 1230 మధ్యలో ట్రేడ్ అవుతుంది. 1120 దగ్గర కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో రెండు కూడా సైడ్ వేస్ లో మూవ్ అవుతున్న నేమ్స్ ఏంటి. రైట్, థ్యాంక్ యూ సార్. ఈ రోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. ఇవి ఏబిఎన్ బిజినెస్ హబ్.